వెల్కమ్ టు రైట్ నైన్ మీడియా. గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి అయితే పోటీ చేశాయి. ఆ పోటీ చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచిత ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తామని కూటమి అయితే చెప్పడం జరిగింది. అలాగే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అయితే ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మొన్న ఆగస్టు 15 రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కలిపి స్త్రీ మీ పథకం ద్వారా ఎవరైతే మహిళలకు మొన్న మేనిఫెస్టోలో ఇచ్చారో ఫ్రీగా బస్సు సౌకర్యం కల్పిస్తాం, రాష్ట్రం అంతా తిరిగే విధంగా చేస్తా ఉన్నారు. ఆ పథకాన్ని అయితే మొన్న ఆగస్టు 15వ తారీఖున అయితే ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం అయితే ఒక బస్ స్టాండ్లో అయితే ఉన్నాం. ఇక్కడైతే మొత్తం ఎక్కడ చూసినా కానీ 80% స్త్రీలు అయితే కనపడుతున్నారు, మగవాళ్ళు అక్కడెక్కడ కనపడుతున్నారు. దీన్ని బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ పథకాన్ని స్త్రీలు ఎంత బాగా ఉపయోగించుకుంటున్నారు, ఇందులో ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా, అసలు ఈ పథకం ద్వారా స్త్రీలకు లబ్ధి పొందుతుందో లేదో తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. నాతో రండి. ఇప్పుడైతే నేను కూడా ఆర్టీసీ బస్సు అయితే ఎక్కబోతున్నాను. ఇక్కడైతే ఆడవాళ్ళకి ఆధార్ కార్డు చూపిస్తే ఫ్రీగా అయితే బస్సులో అయితే ప్రయాణం అయితే కలుగుతుంది. అయితే మగవారికి కూడా ఉందో లేదో తెలుసుకుందాం. నా ఆధార్ కార్డు కూడా కండక్టర్ గారికి చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. నాతో రండి. అండి కండక్టర్ గారికి ఆధార్ కార్డు అండి. అది ఏం లేదమ్మా, మీకు ఉండదండి. అదేంటమ్మా, అంటే అందరికీ లేడీస్ అందరికి కూడా ఉందని నువ్వు తీసుకున్నావు కదా, నేను కూడా డబ్బు ఆదా అవుతుందనే ఉద్దేశంతో మీకు ఆధార్ కార్డు ఓన్లీ లేడీస్కి మాత్రం ఇచ్చారండి. స్త్రీశక్తి లేడీస్కి మాత్రమే, మగవాళ్ళకైతే లేదు. మగవాళ్ళైతే టికెట్ తీసుకోవాలండి. ఎందుకంటే చూశారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా మన మగ జాతికి అయితే ఇక్కడ అవమానం జరిగిందని కూడా ఒక మగాడిగా కూడా నేనైతే బాధపడుతున్నాను. ఎవరైతే పాల్గొన్నారో ఇక్కడ మగవాళ్ళు కూడా మీకు ఓట్లు వేస్తారు, నేనైతే చెప్పట్లేదు, వారు కూడా చెప్తున్నారు. మీరు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఇదే మేనిఫెస్టోలో మగవాళ్ళకు కూడా ఫ్రీ అవ్వాలని అయితే ఒక మగవాడిగా నేను కూడా కోరుకున్నాను. అయితే ఇక్కడ స్త్రీ శక్తి పథకంలో ఆడవారంతా కూడా ఫ్రీగా ప్రయాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళంతా కూడా అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ అభిప్రాయాలు అంటే తెలిసిన ప్రయత్నం చేద్దాం. ఫ్రీయా? ఫ్రీ సార్. ఎలా ఉంది ఈ ప్రభుత్వం? చాలా బాగుంది సార్ ప్రభుత్వం అయితే. ఒకప్పుడు మా జర్నీ చేయాలంటే బాగా ఎక్కువ ఆ టికెట్ల రేట్లు పెరిగిపోయినాయని చాలా బాధపడేవాళ్ళు. ఇప్పుడు అలా లేకుండా ఎక్కడ పడితే అక్కడికి ఆడవాళ్ళకి ఫ్రీ అని వచ్చింది. చాలా బాగున్నది సార్. అమ్మ నీకు ఎలా అనిపిస్తుంది? నీకు ఫ్రీయానే? అమ్మ చెప్పండి అమ్మా. ఇప్పుడు బస్సు ఎక్కారు, ఇదివరకైతే డబ్బుతో బస్సు ఎక్కేవారు, ఇప్పుడు డబ్బు లేకుండా బస్సు ఎక్కుతున్నారు. దానికి తేడా ఏంటమ్మా? ఫ్రీ బస్ పెట్టారు కదండి ముఖ్యమంత్రి గారు. బెటర్ అంటారా ఇదంతా కూడా? చాలా బెటర్గా ఉందండి. చక్కగా ఎక్కడికైనా వెళ్తున్నామండి. సేఫ్గా ఉందండి ప్రయాణం. అదిని బస్సు టికెట్ అని కాదు కానీ చాలా బాగా కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుందండి. మా పెద్దాడి పెళ్ళండి బాగానే ఉన్నాయండి. అక్కడికి 10 రూపాయలండి. ఇప్పుడు ఏదో బాగానే ఉన్నదండి. మాకు పీ బస్ అంటే పర్వాలేదులేండి. చెప్పండి అమ్మా. తెలంగాణలో కూడా ఉంది కదా, అక్కడ బాగుందా? బస్సు ఫ్రీ అంటే మహిళలకి ఒక మేరకు ఏదో ఉపశమనమేనండి. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీ భర్త మీకు కూడా వస్తారు కదా, మీ భర్త ఏమో డబ్బులు కడతాడు, నువ్వేమో కట్టవు, ఆయనకి ఏమైనా బాధ కలుగుద్దమ్మా? వల్ల ప్రయోజనం ఏమి లేదనిపిస్తుంది సార్. అనిపిస్తుంది. ఎందుకంటే దీనివల్ల ప్రజలకు ఇంకో రకంగా చేయొచ్చు. కానీ దీనివల్ల ఎంతమంది లబ్ధి పొందుతారు? రోజు ప్రయాణాలు అయితే చేయలేం కదా. దాని కాకుండా ఏదో కరెంట్ రేటు తగ్గించడం, లేకపోతే బస్ ఛార్జీలు తగ్గించి ఇంకొక రకంగా గవర్నమెంట్ ఉపయోగించుకోవడం అట్లా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇది వరకు పథకాలు అనేవి వైట్ కార్డ్ వాళ్ళకే వచ్చేవి. ఈ బస్ ఫ్రీ అందరికీ ఇచ్చారు కదా, బాగుంది. బస్ ఫ్రీ మధురవాణి కాలేజ్. ఎలా ఉంది? స్టూడెంట్స్ సఫర్ అవుతున్నాం. మీరు సఫర్ అవుతున్నారు అంటే మీకు ప్లేసులు దొరకట్లేదా? అంటే బస్సు స్టాప్ దగ్గర కాకుండా ఇంకా వేరే చోట ఆపట్లేదు. అందుకే బస్సు ఇంతకుముందు 15 మినిట్స్కి బస్సు ఉండేది, ఇప్పుడు 1 అవర్కే. బస్సు మిస్ అయితే ఇంకా 1 అవర్ వెయిట్ చేసి వస్తుంది. మాకు స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు. ఫ్రీ బస్ ఏమో కానీ. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? పెంటపాలెం జట్లపాలెం నుంచి వస్తున్నానండి. ఏంటి ఎలా ఉంది? అంతా బాగుందండి. ఫ్రీ బస్సు ఎంజాయ్ చేస్తున్నాం. అంతా బాగుంది. అంటే బస్సులు సరిపోతున్నాయా? ఇంకా ఫ్రీగానే ఉంది నాకు. మేము ఇక్కడ గుడి నుంచి వస్తున్నామండి, పొంగుటూరు వెళ్తున్నామండి. ఇదే ఫస్ట్ ఎక్కామండి. పర్లేదండి, బాగానే ఇచ్చారండి. అనుమానంగా చెప్తున్నాను. లేదండి లేదు. బాగుందా?
అలా చెప్పు ఈవిడ మగజాతి గురించి చెప్పు. నేను చెప్పలేదు. ఆడజాతి అంతా బాగుందన్నారు, మగజాతిగా నీకు ఎలా అనిపిస్తుంది ఈ పథకం? బాగా అనిపిస్తుంది. మరి నువ్వు డబ్బు కడుతున్నావు కదా, కడుతున్నానండి. మరి ఏంటి ఏమడుగుతావు చంద్రబాబు గారిని? ఇంట్లో ఒకరికైనా ఇచ్చారు కదా ఫ్రీ, ఇంట్లో ఒకరికైనా ఫ్రీ ఇచ్చారు. చంద్రబాబు ఏమడుగుతావు, మగజాతి గురించి ఏమడుగుతావు చెప్పు. నెక్స్ట్ చూద్దామండి, నెక్స్ట్ అప్పుడు అడుగుతానండి. ఇప్పుడు అడిగితే అప్పుడు పెడతారు కదా, అదేనండి, అప్పుడు అడగచ్చు. అడుగుతావా? చెప్పు మరి చంద్రబాబు గారికి ఏం కావాలి? అడుగుతానండి. చెప్పండి మరి. ఏదో అడుగుతానండి అప్పుడు. అమ్మ చెప్పు ఎలా ఉంది ఈ పథకం? బాగానే ఉందండి. బాగుందా? ఎక్కడి నుంచి వచ్చారు? మేము బయటగూడ జంగారెడ్డి ఇవాళ ఎంత ఖర్చు మీకు ప్లస్ అయింది? ప్లస్ అంటే 150, 200 వరకు ఫ్రీ. మీకు ఫ్రీ. అవునండి, బెటర్ ఉంటాం, పథకం బెటర్. పర్లేదు. ఈ గవర్నమెంట్ తీరు ఎలా ఉంది? బాగానే ఉందండి. ఫ్రీ టికెట్కి బాగానే ఉందండి. బాగానే ఉందా? చెప్పండి బాగానే ఉందండి. అమ్మా. నువ్వు ఎక్కడ చదువుతున్నావు? నేను నర్సింగ్ చేస్తున్నాను అంకుల్ గారు. నర్సింగ్ చేస్తున్నాను హాస్పిటల్. ఈ పథకం కరెక్టే అంటారా? కరెక్టే. కరెక్టేనా? చెప్పండి. మగజాతికి ఏమీ లేదు. మగజాతికి ఏమి లేదండి, లేడీస్కే ఉందండి అంతను. మరి అడగండి అక్కడ. చంద్రబాబు గారిని అడగండి. చంద్రబాబు వచ్చి వెళ్తాను కూడా చంద్రబాబు కూడా నెగ్గితే మగవాళ్ళకి కూడా ఫ్రీ పెట్టాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి మీ మాట. అంతే అంతే. అమ్మా, ఎలా ఉంది పథకం? బాగుంది కదంటే కొంచెం రోడ్లు కొంచెం బాగు చేస్తే బాగుంటుంది. అది కుదుపు వస్తుందేమో. అది బాగుందండి. వచ్చే సంవత్సరం కూడా మళ్ళీసారి కూడా చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నాం. బాగుంది. చదువుతున్నావు తల్లి? ఎక్కడ? ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈ పథకాలు కరెక్ట్ అంటావా కాదంటావా? ఈ మాటల్లో చెప్పు. కరెక్ట్. కరెక్టే. ఇక్కడ వస్తే ఇబ్బంది అవుతుంది కూడా. సరే సరే అమ్మా. థ్యాంక్స్ అండి. అమ్మ చెప్పమ్మా, ఎలా ఉంది ఈ పథకం? బాగానే ఉందండి. బాగానే ఉందండి. ఏమన్నా ఎలా ఉంది ఈ పథకం? బాగుంది. అంటే ఈ విషయం లేదా మీకు? నాకేం లేదండి, నేను ఎంప్లాయీ కదా. మగజాతి కదండి, ఆడవాళ్ళకి ఇచ్చి మనకి ఇవ్వకపోతే. ఈ ఆంధ్రప్రదేశ్లో పక్కోడు బాగుపడితే ఈ పక్కోడు ఎడుతూ ఉంటాడు, అదే ఆడవాళ్ళకి ఇచ్చి మనకి ఇవ్వకపోతే మనకు కూడా ఇబ్బందే కదా. మన పరిస్థితి ఏంటి చెప్పండి అసలు. నేనైతే ఏ స్కీమ్ కూడా ఫ్రీగా ఇవ్వకూడదు, ఓన్లీ విద్య, ఆరోగ్యం, ఇవి మాత్రమే మౌలిక వసతులు ఫ్రీగా ఇస్తే చాలు. మొయ్యారు నుంచి మొయ్యూరు నుంచి వచ్చారు. ఎంత అయింది మొయ్యూరు నుంచి తాడేపల్లిగూడానికి? టికెట్ తీసారండి. టికెట్ ఫ్రీయా? ఫ్రీయేనండి. ఇది వరకు ఎంత ఖర్చు పెట్టేదాను? ఇదివరకే అక్కడికి 20 ఎన్నోనండి, ఇక్కడ నుంచేమో 45. అంటే 60 రూపాయలు. ఇవాళ ఇదొక 60 అదొక 60 ఫ్రీ. ఎలా నీకు ఎలా అనిపిస్తుంది? బాగా పెట్టారని బాగా పెట్టారనిపిస్తుంది. మరి పెద్ద తీసుకురాలేదు కూడా? తీసుకురాలేదండి. మరి ఆయన కూడా తీసుకొస్తే బాగుండగా. అంటే ఆయనకైతే ఖర్చు పెట్టాలనే కాదండి, ఆయనకి ఏదో పని ఉందని ఉండిపోయారు. ఓకే ఓకే. స్త్రీ శక్తి పథకంలో భాగంగా మనమైతే ఈ బస్సు అయితే ప్రయాణం చేస్తున్నాం. ఈ బస్సులో సుమారు ఇంచుమించుగా 100 మంది ప్రయాణికులు అయితే ఉన్నారు. 100 మందిలో 90 మంది ఆడవాళ్ళే ఉన్నారు. ఇది ఎందుకంటారా? స్త్రీ శక్తి పథకం మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిస్తే ఆడవారికి రవాణా సదుపాయం ఆర్టీసీలో ఫ్రీగా చేస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. ఆ విధానంగా ఆగస్టు 15 అయితే ఈ పథకం అయితే ప్రారంభించారు. అయితే ఈ పథకంలో భాగంగా ఏ బస్సులో చూసినా 95% ఆడవాళ్ళే ఉంటున్నారు, 5% మగవాళ్ళు ఉంటున్నారు. అలాగే ఆడవాళ్ళు అసలు ఈ పథకం ఎలా ఉందని మనం అడగడంతో చాలా బాగుంది. ఒకరు 200 మిగిలాయి, ఒకరు 300 మిగిలాయి, ఒకరు 500 మిగిలాయని కూడా వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది అయితే ఈ పథకాలు వేస్ట్, విద్య, వైద్య, ఆరోగ్యం ఇస్తే బాగుంటుందని కొంతమంది అయితే చెప్తున్నారు. కొంతమంది పురుషులైతే మాకు కూడా ఈ పథకం ఇస్తే బాగుండును, నా పిల్లానికి చంద్రబాబు పథకం ఇచ్చారు నాకైతే ఇవ్వలేదని కొంతమంది అయితే చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆవేదన అయితే వ్యక్తం. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు మాకు మగవాళ్ళకి కూడా ఈ పథకం ఇస్తే చాలా బాగుంటుందని వీళ్ళంతా కూడా చంద్రబాబుని అయితే కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో పొండరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.